మీ అందరికి కూడా ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఇక మీకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇది అవ్వటం, ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా అయ్యే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ శాతం ఎంజాయ్మెంట్కి అలవాటు పడి ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి. ఆ రూల్స్ ప్రకారం అంతా ఉండాలన్నమాట. అది ఏంటో చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియో కాల్ అయిపోయింది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇక రాబో జూన్ నుంచో జూలై నుంచో మీకు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం జరిగేది. జూన్లో స్టార్ట్ అయినా జూలైలో స్టార్ట్ అయినా ఈ ఆడ్ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్స్ అన్ని 1-1, 2-1, 3-1, 4-1 మీ అందరికి కూడా వచ్చేసరికి రియంబర్స్మెంట్ అనేది ఇస్తున్నారు కదా, స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు కదా. అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి. సో ఆ కేటగిరీని బట్టి స్కాలర్షిప్లు, అదే పోస్ట్ మెట్రిక్ అలాంటి, లేకపోతే రియంబర్స్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అనమాట. ఇక అప్పటి నుంచి జూన్ జూలై నుంచి ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేది కంపల్సరీ చేయబోతున్నారు. దాని ప్రకారం 75% గనక అటెండెన్స్ తగ్గిందంటే మీకు డిటెన్షన్ సంగతి పక్కన పెడితే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ఏవైతే బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి పొందుతున్నారో చదువుకోవటానికి మీరు పలానా దానికి, అవి మొత్తం కూడా బంద్ అయిపోతాయి. మొత్తం కూడా రద్దు చేసేస్తారు. 75% అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫేషియల్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి. బయోమెట్రిక్ కాదు, ఫేషియల్ మళ్ళీ. ఓకేనా? సో మళ్ళీ దానికోసం సెపరేట్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తారు అటెండెన్స్ అప్డేట్ చేయడానికి. ఏపీలో అయితే జ్ఞానభూమి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మరి తెలంగాణకు వచ్చేసరికి ఏం తయారు చేస్తారో చూడాల్సి ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది